హాయ్ అండి. ఈరోజు మనం 6th క్లాస్ 11th లెసన్ డూడు బసవన్న గురించి నేర్చుకుందాం. అందులో విశేషాలు ఏంటో, కవి పరిచయం ఏంటో చూద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు బాగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను, మీకు గుర్తుండిపోతుంది అనుకుంటున్నాను. సరే, లెసన్లోకి వెళ్దామా మరి. ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం ఏంటి అంటే రావూరి భరద్వాజ గారి డూడు బసవన్న. ఈయన గుంటూరు జిల్లా తాడికొండలోని 5/7/1927లో జన్మించి 18/10/2013లో మరణించారు. ఈయన రచనలు ఏంటంటే విమల తొలి కథ అన్నమాట. ఇంకా కథా సంపుటాలు కూడా ఉన్నాయండో. అపరిచితులు, కథాసాగరము అని 37 కథా సంపుటాలు రాశారు. అంతేకాదండో, పిల్లల కథలు ఉడతమోపదేశం, కీలుగుర్ర వంటి 43 పిల్లల కథలు రాశారు. నవలలు కూడా ఉన్నాయండో. కరిమరింగిన వెలగపండు, జలప్రలయం, పాకుడు రాళ్ళు అని 15 నవల్స్ కూడా రాశారు. ప్రక్రియ జీవిత చిత్రం అంటే డూడు బసవన్న గారు అంటే డూడు బసవన్న ఉంటాయండి. గంగరద్దుల వారి జీవన విధానాన్ని తెలియజేసేవి కదండి, వాళ్ళవి జీవితాన్ని తెలియజేసేది కాబట్టి ప్రక్రియ జీవిత చిత్రం. ఇతివృత్తం సంస్కృతి, అందులో వాళ్ళ పాత్రలు కూడా ఉన్నాయండో, బసవయ్య, లింగమయ్య. అంతేకాకుండా వీరు రాసిన పాకుటరాల నవల ఉంది కదండి, అందులో 2012లోని జ్ఞానపీఠ పురస్కారం లభించింది. కళాప్రపూర్ణ, కేంద్ర సాహిత్య అకాడమీ, సోవియట్ భూమి నెహ్రూ పురస్కారం, రాజ్యలక్ష్మి ఫౌండేషన్, గోపీచంద్ జాతీయ సాహిత్య పురస్కారం, కళారత్న, లోకనాయక ఫౌండేషన్ పురస్కారం వంటివి కూడా ఈయనకి లభించాయి. ఈ పాఠం ఉద్దేశం ఏంటో తెలుసండి. గంగిరెద్దుల వారి జీవన విధానాన్ని తెలియజేస్తూ జానపద కళల పట్ల విద్యార్థులకు అవకాశం కల్పించడానికే ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఏం పాఠం అంటే రావూరి భరద్వాజ గారి డూడు బసవన్న. ప్రస్తుత పాఠ్యభాగం జీవన సమరం అనే యథార్థ జీవుల యథార్థ గాథల పుస్తకం నుండి తీసుకోబడింది అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.